హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. సో నిన్న మనం అనుకున్నాం కదండి, ఇవాళ గ్రహణం అని. టైం ఇప్పుడు ఎంత అయింది తెలుసా? 9:15 అయ్యింది. గ్రహణం తర్వాత ఇల్లంతా మేము స్నానాలు చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇప్పుడు వెళ్తున్నాము అన్నయ్య వాళ్ళ ఇంటికి. ఈవేళ వదిన బర్త్డే అన్నాను కదా, సో ఇవాళ సరదాగా వెళ్దాం. మా అమ్మగారు కేక్ చేశారంట, సో రమ్మన్నారు. రేపు ఎలాగా హాలిడే, హోలీ కదా, అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ హోలీ అండి. సో రేపు హోలీ కాబట్టి నాకు హాలిడే. వెళ్ళి కొంతసేపు ఒక 1 అవర్ 1.5 అవర్ సరదాగా అక్కడ గడిపేసి వద్దాం. ఓకే, సరే. వదిన బర్త్డే అన్నాను కదండి, అక్కడికి వెళ్ళేటప్పటికి వెళ్ళిన తర్వాత ఈ కేక్స్ అవన్నీ రెడీ చేసి పెట్టామన్నమాట. రెడీ చేసి పెడితే అక్కడ 2 కేకులు ఉన్నాయని అనుకుంటున్నారా? సో ఒకటే పెద్ద కేక్ అయితే సరిగ్గా ఉడకదు కదా, మమ్మీ ఎప్పుడు చేసినా 2 కేకులు చేస్తారు. చేసి ఒక కేక్ ఏమో మాకిస్తారు, ఒక కేక్ వాళ్ళ ఇంట్లో. అంటే ఎప్పుడు బర్త్డేస్‌కనే కాదు, ఎప్పుడన్నా మమ్మీ చేసినా కూడా ఇలా 2 కేకులు చేస్తారన్నమాట, ఊరికే పిల్లలు తినడానికి కూడా. సో కేక్ పైన చూసారా చాకో చిప్స్, కొన్ని స్ప్రింకిల్స్ ఉన్నాయి. అవి సాత్వి ఎప్పటి నుంచో ఆర్డర్ పెట్టి ఉంచింది, ఈసారి కేక్ చేసినప్పుడు ఏసి చేద్దామమ్మా అని. సో ఈ దీపాలు కూడా బర్త్డేస్కి మేము క్యాండిల్ ఊదే కన్నా ఇలా దీపం వెలిగించి దేవుడి దగ్గర పెట్టి ఆ తర్వాత ప్రాసెస్ అంతా పెట్టుకుంటాం. అంటే కేక్ కటింగే కాదు, సెలబ్రేషనే కాదు, ఇదంతా. సో అలాగా అందుకని పెద్దవాళ్ళదైనా చిన్నవాళ్ళదైనా కూడా అలాగే చేసుకుంటామండి. సో ఆ దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం తీసుకొచ్చి దేవుడి గుడిలో పెట్టేసింది వదిన. అప్పుడు కట్ చేయడానికని పిల్లల్ని పెట్టుకొని రెడీగా ఉన్నామనమాట. అంటే పెద్దవాళ్ళం కదా, మనం ఏం కట్ చేస్తాము, సో పిల్లలతో కట్ చేపిద్దాం అని చెప్పి తను కూడా అక్కడ నుంచుంది. కేక్ కటింగ్ చేశారు. కేక్ కటింగ్ చేసిన తర్వాత అందరికీ తలా ఒక పీసు డిస్ట్రిబ్యూట్ చేశారు. కేక్ అయితే చాలా యమ్మీగా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. మమ్మీ ఎప్పుడు చేస్తారు. ఇప్పుడే కాదు, మా చిన్నప్పటి నుంచి కూడా అమ్మ ఇంట్లో కేక్ చేయడం, మేము ఆ కేక్ కట్ చేయడం మాకు ఎప్పటినుంచో మమ్మీ చేస్తూ ఉంటారు. సో చాలా చేశారు. మా చిన్నప్పుడైతే దాని మీద క్రీమ్ స్ప్రెడ్ చేయడం ఇవన్నీ కూడా చేసేవారు. సో ఇప్పుడంత ఓపిక కూడా లేదు కదా, మమ్మీ పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి ప్లెయిన్ కేక్ ఎక్కువ ఇంట్లో చేసుకున్నా కూడా ప్లెయిన్ కేక్ చేసి పెట్టుకుంటాం అనమాట, ఒక డబ్బాలో వేసుకొని. అయితే వదిన కేక్ కట్ చేసిన తర్వాత అందరికీ తలో ముక్క పెట్టింది. మాకు కూడా అందరికీ బౌల్స్‌లో ఏసి ఇచ్చారనమాట. సో అదే కాకుండా మమ్మీ బర్త్‌డేస్ అయినా, వెడ్డింగ్ యానివర్సరీ అయినా సరే సేమియా పాయసం చేస్తారు ఇంట్లో. ఎందుకంటే మనకి శుభకార్యం కదా, శుభం అనేటప్పటికి స్వీట్ చేసుకోవాలి అని చెప్పి. సో అమ్మ పట్టుకొచ్చి నాకు ఆ స్వీట్ తినమని ఇచ్చారు. చూసారా ఇవాళ మా వదిన, అమ్మ ఇద్దరు మ్యాచింగ్ మ్యాచింగ్. ఫ్రేమ్‌లో చూడండి ఎంత బాగా కనిపిస్తున్నారో ఇద్దరు. ఇక్కడ నిషు గాడు వాళ్ళ అమ్మకి గిఫ్ట్ ఇచ్చాడనమాట. సో వాళ్ళ అమ్మకి తెలీదు. సర్ప్రైజ్‌గా సాత్విక్ అని మా పెద్దమ్మాయిని తీసుకొనెళ్ళి కొని, గిఫ్ట్ ర్యాప్ చేయించుకొని పట్టుకొనొచ్చి ఇచ్చాడనమాట. చెప్తున్నాడు, "అమ్మ ఈ గిఫ్ట్ నీకెంతో యూజ్‌ఫుల్. అందుకే నేను కష్టపడి నీ కోసమని వెతికి కొన్నాను" అని. ఏంటా? ఏంటా? అని మేము చాలా ఎక్సైట్ అయ్యాము. అదేంటో చూడండి, కొన్ని నిమిషాల్లో మీకే తెలుస్తుంది. వాడెంత ఎంత ఎంత ఇదిగా ఆలోచించాడో చూడండి. వాళ్ళ అమ్మకి చాలా యూజ్‌ఫుల్ అంట. వెనకాల చూడండి మా అమ్మగారు ఇంకా పాయసం అందరికీ సర్వ్ చేస్తున్నారనమాట. ఆ రైస్ కుక్కర్ గింత రైస్ కుక్కర్ చేసి అందరికీ పెట్టారు. సో ఇదిగో మా వదిన గిఫ్ట్ చే ఓపెన్ చేసింది. సో ఇదేంటంటే ఇంతకీ డామ్స్ బ్రష్ పెన్స్ అనమాట. ఏంటి డామ్స్ బ్రష్ పెన్స్ మా వదినకి అంత యూజ్‌ఫుల్ అనుకుంటున్నారా? మా వదిన కూడా నాలాగే స్కూల్‌లో టీచర్ కింద చేస్తదండి. ఇద్దరు డిఫరెంట్ స్కూల్స్‌లో చేస్తాము. సో టీచర్స్‌కి బోలెడంత చార్ట్ వర్క్ ఇవన్నీ ఉంటాయి కదా, సో మనకి ఆ బ్రష్ పెన్స్, స్కెచ్ పెన్స్ అనేది చాలా అవసరం అనమాట. సో మధ్యలో నిషుగడి కార్ టాయ్ ఒకటి కొనుక్కొచ్చాడు. "అత్త వీడియో తీయంటే" తీశాననమాట. సరే ఇదంతా అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పటికే 9:30 అయింది. ఒక 1 అవర్ చూసారు కదా మా వదిన పుట్టినరోజు సందడంతా. వెళ్ళాము, అక్కడ కేక్ కటింగ్ అంతా అయిపోయింది. ఆ కేకులు చూసారా మా అమ్మగారే చేశారు. సో వచ్చామనమాట. ఇప్పుడు ఎంతయింది అనుకున్నారు టైము? 11:15. నాకు చాలా నిద్ర వచ్చేస్తుంది. సరే ఇంక వీడియోకి ఇవాళ క్లోజ్ చెప్దామని చెప్పి నేను మళ్ళీ వచ్చానమాట. సో ఇక్కడితో ఈ వీడియో క్లోజ్ చేసేద్దాము. సో నా వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.